ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోయి బడికి దూరమై బతుకు భారాన్ని పిన్న వయసులోనే మోస్తూ కష్టాలు పడుతున్న బాలలు ఎందరు. ఏ పూటకా పూట కడుపు నింపుకోవడమనే ఆలోచన ఒక్కటే వీళ్ళకి తెలుసు. చిరునవ్వులు దూరమైన చిన్నారుల ముఖాలు చూస్తే మనసు చివుక్కుమంటుంది. భాగ్యనగరంలోనూ బాల కార్మిక వ్యవస్థ వేళ్లునుకుపోయింది. నగరానికి వస్తున్న బాలలు వివిధ కర్మాగారాల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలపై అడపాదడపా దాడులు అధికారులు చేస్తున్నా పూర్తి స్థాయిలో వ్యవస్థను రూపుమాపలేకపోతున్నారు పోలీసులు. హైదరాబాద్ బాల కార్మికులకు అడ్డాగా మారింది. చిన్నారులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నగరంలో అమ్మే ముఠాలు పేటరేగిపోతున్నాయి. వీళ్లకు చిక్కిన బాలులు బానిసలుగా మారి ఫ్యాక్టరీలో కార్మికులుగా మారిపోతున్నారు. 3 రోజుల కిందట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 100 మంది బాలలు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని చుట్టుముట్టేశారు. పసివాళ్లని ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఇంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిద్రపోయిన బాలలు ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వారిని సికింద్రాబాద్ లోని దివ్య ఫౌండేషన్ కు తరలించారు ఖాకీలు. పొద్దున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్లో మేము రెస్క్యూ చేసిన పిల్లలు మాకు కొంచెం సమాచారం రాగానే దీన్ని ప్లాన్ చేసి సిఆర్పి ఇంకా ఆర్పిఎఫ్తో కలిసి రెస్క్యూ చేయడం జరిగింది. పెద్ద ముతాతల పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు వయసు ప్రకారం దాన్ని విడదీసి ఎవరు తీసుకుని వచ్చారు అది మొత్తం ఇప్పుడే మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణంగా కనిపిస్తోంది. కర్మాగారాలు, గనులు, వ్యభిచారం, త్రవ్వకాలు, వ్యవసాయం, తల్లిదండ్రుల వ్యాపారాల్లో సాయం చేయటం, చిన్న వ్యాపారాల్లో బాలలు పనిచేస్తున్నారు. కొంతమంది బాలలు దుకాణాలకు, రెస్టారెంట్లో వెయిటర్లుగాను పనిచేస్తున్నారు. బాలికలు వ్యభిచారులుగా మారుతున్నారు. మరికొంతమంది బాలలు బాక్సుల నిర్మాణం, బూట్లు పాలిష్ చేయటం, అంగడి ఉత్పత్తులను మోయడం లాంటి పనులతో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. దివ్యదిశ టీం అందరితో కూడా మేము సపరేట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దగ్గర 60-70 మంది పిల్లలు ఈ రెస్క్యూలో మాకు దొరకడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరు అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ తర్వాత చెప్తాను. బాల కార్మికులు హైదరాబాద్ లో దొరకడం ఇది కొత్త కాదు. గత ఏడాది గాజుల ఫ్యాక్టరీలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించడం కలకలం సృష్టించింది. హోటళ్లలో, కెమికల్ ఫ్యాక్టరీల్లో, చిన్న చితక షాపుల్లో పనిచేస్తున్న బాలల్ని రక్షించి రెస్క్యూ హోంలకు తరలించడం రోజు జరుగుతున్న తతంగమే. అయితే భారీగా బాల కార్మికులు పట్టుబడుతున్నా వీళ్లను తీసుకొచ్చే ముఠాలు, వాటి నాయకులు మాత్రం ఖాకీలకు చిక్కటం లేదు. వాళ్ళ దేశాలు వాళ్ళ రాష్ట్రాలకు తగిలించారు. ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి చాలా మంది. 14 ఏళ్లలోపు పిల్లలతో ఏ విధమైన పని చేయించకూడదు. ఫ్యాక్టరీలు, యంత్రాల మధ్య, ఎత్తైన ప్రదేశాలు, భూగర్భ ప్రదేశాలు లాంటి చోట్లలో ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటారు. భారీ మొత్తంలో జరిమానా కూడా విధిస్తారు. కేసులు కూడా నమోదు చేస్తారు. నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నా బాలల్ని పనుల్లో పెట్టుకోవడం ఆగటం లేదు. తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చనే పచ్చి ఆశతో అందమైన బాల్యాన్ని బలి చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. వీళ్ల ఆట కట్టించినప్పుడే కష్టాల్లేని బాల్యాన్ని చూసే అవకాశం బాలలకు దక్కుతుంది.